బ్రేకింగ్ న్యూస్ రేపు హాట్ గా జరగబోతున్నాయి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. కాళేశ్వరం రిపోర్ట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతోంది ప్రభుత్వం. కాళేశ్వరం రిపోర్ట్ ను సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. ఎమ్మెల్యేలంతా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. అందరూ అవగాహనతో సభకు రావాలని సూచించారు సీఎం. ఇప్పటికే ఎమ్మెల్యేలకు ప్రెజెంటేషన్ ఇస్తున్నారు ఉత్తమ్. రిపోర్ట్ ను అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందుంచబోతోంది ప్రభుత్వం. సభలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వ్యూహాలు రెడీ చేస్తోంది మరోవైపు బీఆర్ఎస్. సభా హక్కులను ఉల్లంఘిస్తే స్పీకర్ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ గందరగోళం సృష్టిస్తే కనుక కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకోబోతున్నారు. గతంలో సభ్యుల సస్పెన్షన్ అంశాలను కూడా పరిశీలిస్తున్నారు స్పీకర్. 2018లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే సంపత్ కుమార్లను అసెంబ్లీ నుంచి బహిష్కరించినప్పటి ఫైల్ను కూడా ఇప్పుడు అధికారులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ రెడ్డి తెలుసుకుందాం. ప్రభాకర్, రేపు అసెంబ్లీ చాలా హాట్ గా ఉండబోతోంది అని చాలా క్లియర్ గా అర్థమవుతోంది. కాళేశ్వరంపై ప్రెజెంటేషన్ ను చాలా క్లియర్ గా ప్రజల ముందు ఉంచబోతోంది ప్రభుత్వం. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం సభను స్తంభింపజేసేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ రేపు అనుకోని గందరగోళం ఎక్కువ స్థాయిలో జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు స్పీకర్? రైట్, దీనికి సంబంధించి అధికారులు కూడా దీనిపైన ఎక్సర్సైజ్ చేస్తున్నారు. రేపు చాలా బిగ్ డేగా ప్రభుత్వం భావిస్తుంది. బిగ్ డేగా అసెంబ్లీలో ప్రభుత్వం మొన్నటి నుంచి కూడా చెప్తుంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ 600 పేజీల రిపోర్ట్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి సమర్పించారు. సో దానికి సంబంధించి రేపు పూర్తి స్థాయిలో అసెంబ్లీలో దానిపైన చర్చించనుంది ప్రభుత్వం. సో ఈ చర్చించే క్రమంలో బీఆర్ఎస్ కనుక ఆందోళనలు చేస్తే, విపక్ష సభ్యులు కనుక వెల్లోకి వచ్చి లేకపోతే సభను అడ్డుకునే ప్రయత్నం కానీ మిగతా అంశాలను సభను డిస్టర్బ్ చేసే ప్రయత్నం కానీ చేస్తే, ఒకవేళ వెల్లోకి దూసుకొచ్చి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తే చాలా కఠినంగా వ్యవహరించాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇన్ని రోజుల అసెంబ్లీలో, ఇన్ని రోజుల సెషన్స్లో ఎప్పుడూ కూడా ప్రభుత్వం సస్పెండ్ చేయలేదు. సస్పెన్షన్లకు వెళ్ళబోము అనేది ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. కానీ రేపు చాలా బిగ్ డే ఉంది, చాలా ఇంపార్టెంట్ డే కాబట్టి ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను ప్రజల ముందు పెట్టాలనే ఆలోచనలు హైకోర్టు కూడా చెప్పింది. మేము కాళేశ్వరం రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టిన తర్వాతనే చర్యలు తీసుకునే అంశంపై ఆలోచిస్తామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో రేపు అంశాలను పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేసే క్రమంలో విపక్ష సభ్యులు ఆందోళన చేసి వెల్లోకి వచ్చి సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా కఠిన చర్యలు తీసుకుంటామనే సంకేతాలు ప్రభుత్వం పంపిస్తుంది. దానికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్లను అసెంబ్లీ నుంచి బహిష్కరించినప్పటి ఫైల్ కూడా పరిశీలిస్తున్నారు అంటే ఇంకా ఆ దిశగా రేపు యాక్షన్ ఉంటుంది అనుకోవచ్చా? రైట్, కేవలం సస్పెండ్ చేయడమే కాదు, ఎక్స్పెల్ చేయడానికి కూడా ప్రభుత్వం వెనుకాడబోము అనే సంకేతాలు కూడా పంపుతుంది. ఎందుకంటే 2018లో బడ్జెట్ సెషన్ సందర్భంగా సంపత్ కుమార్ అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పుడు కాంగ్రెస్ సభ్యులుగా ఉన్నారు. స్పీకర్పై మైక్ విసిరేసారనే దాంతో ఆ కంప్లైంట్తో వారిని ఎక్స్పెల్ చేశారు. సస్పెండ్ కూడా కాదు, ఎక్స్పెల్ చేశారు. దాని తర్వాత హైకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టు వరకు కూడా ఈ కేసు నడిచింది. మొత్తం సభ్యత్వాన్ని రద్దు చేశారు. సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేసి సభ్యులను ఎమ్మెల్యే సభ్యత్వాన్ని పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి. ఇప్పుడు కూడా ప్రభుత్వం అంతే సీరియస్గా ఆలోచిస్తుంది. గతంలో బీఆర్ఎస్ చేసిన అదే దాన్ని ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుందనే సంకేతాలు కూడా ఇస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఏ సెషన్లో 6 సెషన్స్ జరిగితే 6 సెషన్లో కూడా ఒక్క సభ్యుడిని కూడా మేము సస్పెండ్ చేయలేదు అనేది ప్రభుత్వం చెప్తుంది. కాకపోతే ఇప్పుడు మాత్రం దీన్ని ఎక్స్క్యూజ్ చేసేది లేదు. డెఫినెట్గా సభలోకి వచ్చి చర్చలో పాల్గొనండి, విమర్శలు చేయండి, కానీ ఈ సభను సజావుగా సాగనిద్దామంటూ కూడా ఎల్ఏ మినిస్టర్ కూడా చెప్పారు, ముఖ్యమంత్రి కూడా గతంలో చెప్పారు. సో ఇప్పుడు కూడా అదే ఉండబోతుంది, అదే యాక్షన్ ఉండబోతున్నట్టుగా అయితే సంకేతాలు వస్తున్నాయి.